ఆ యొక్క సొంత శరీరం పైన పెట్టడానికి పోయి ఇతరుల పైన పెడతాడు. మోహపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు, మోహపు తలంపులు ఆలోచిస్తూ ఉంటాడు, ఇతర స్త్రీలను ఆశిస్తూ ఉంటాడు. దీన్ని జాగ్రత్తం అంటారు. అంటే ఇతను ఇంట్లో తన భార్యను చూడడానికి బదులుగా, తన భర్తను చూడడానికి బదులుగా ఇతను ఏం చేస్తాడంటే ఎదుటివారి భార్యను ఆశిస్తాడు, ఎదుటివారి భర్తను ఆశిస్తాడు ఈమె. అంటే ఈ యొక్క దానిని జాగ్రత్తం అంటారు. అంటే సాతాను యొక్క మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షఫలాన్ని ఆ వ్యక్తి తిన్నప్పుడు అతను వెలువడే బయటకు వచ్చే గుణలక్షణం ఏంటంటే, మొట్టమొదటి గుణలక్షణం జారత్వం. ఈ జారత్వం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే పక్కోడి వైపు చూస్తూ ఉంటాడు, పక్క భార్యను ఆశిస్తూ ఉంటాడు, అందాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. తన యొక్క నీతి నిజాయితీలపైన అతను ఆధారపడ్డాడు. అతను నమ్మకమైన భర్తగా ఉండలేడు, నమ్మకమైన భార్యగా ఉండదు. ఎందుకంటే అతనిలో జాగ్రత్త ఉంది కనుక ఎదుటివాడి భర్తను ఆశించడం, ఎదుటివాడి భార్య ఆశించడం వీళ్ళు చేస్తూ ఉంటారు. జాగ్రత్త ఉంటారు దాన్ని. అపవిత్రత, కాముకత్వం. చూడండి, అపవిత్రత పవిత్రత ఉండడానికి అపవిత్రత ప్రతి దాంట్లోని కూడా వాళ్ళు అపవిత్రంగా ఆలోచిస్తారు. వాళ్ళ మైండే అపవిత్రం అయిపోయింది, వాళ్ళ మైండే అపవిత్రపరచబడింది కాబట్టి ప్రతిదాన్ని కూడా అపవిత్రంగానే చూస్తారు, పరిశుద్ధంగా వాళ్ళు చూడలేరు. ఈమె పరిశుద్ధురాలు, ఈమె మంచి స్త్రీ అని అతను ఉండదు. అతను ఏం చేస్తాడు, తన ఆలోచనల ప్రకారంగా అతను ఆలోచిస్తాడంటే. ఎందుకంటే అపవిత్రత అతనిలో ఉంది, అపవిత్రత ఆమెలో ఉంది కనుక ఆమె ప్రతిదీ కూడా అపవిత్రంగానే ఆలోచిస్తుంది, పవిత్రంగా మాత్రం ఆలోచించదు. కాముకత్వం, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఈ కాలమే ప్రవక్త ఏం చెప్పాడంటే, విగ్రహారాధన అంటే బొమ్మ పెట్టుకుని బొమ్మను ఆరాధించడం కాదు. వాళ్ళు మంచోళ్ళు ఇంకా బొమ్మ పెట్టుకుని ఆరాధించే వాళ్ళు ఇంకా మంచోళ్ళు. విగ్రహారాధన అంటే అర్థం ఏంటంటే, నీకు ఏదైతే కోరిక కలిగిందో ఆ కోరికతో ముందుకు వెళ్ళిపోవడమే విగ్రహారాధన అన్నాడు. హల్లెలూయా. ఇంకా బాగా చెప్పాలంటే, నువ్వు అధికంగా దేనైతే ప్రేమిస్తున్నావో అదే విగ్రహం అన్నాడు. నువ్వు టీవీని బాగా ప్రేమిస్తున్నావు అనుకో, నీకు విగ్రహం టీవీయే. నువ్వు డబ్బును బాగా ప్రేమిస్తున్నావు అనుకో, నీ విగ్రహం డబ్బే. లేకపోతే నీ ప్రతిష్ట అనేది ఎక్కువగా ఆరాధిస్తున్నావు అంటే నీకు దేవుడు అదే. అంటే నువ్వు దేవుడిని ఎలాగ ఆరాధిస్తున్నావు? చాలామంది అంటారు చేపలు అమ్ముకుంటూ, కొంతమంది అంటారు చేపలు అమ్ముకుంటూ నాకు అది అన్నం పెట్టింది కాబట్టి నాకు చేపే దేవుడు అంటారు. లేకపోతే ఆ ఏ పని ఎందులో వాళ్ళకి ఆధారం దొరుకుతుందో దాన్ని దేవుడిగా భావిస్తారు వాళ్ళు. అంటే దాన్ని ఆరాధిస్తున్నారు. అంటే దేవుడిని పక్కన పెట్టి వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారంటే అర్థం ఏంటి? దేవుడు అసలైన దేవుడికి ఇవ్వాల్సిన ఆరాధన దేనికో ఇస్తున్నారు. డబ్బుకో, పేరుకో, స్త్రీకో, లేదా పురుషుడికో, లేదా దేనికో దానికి వాళ్ళు ఇస్తున్నారు, సమయం కేటాయిస్తూ ఉన్నారు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వడం లేదు. ఇప్పుడు విగ్రహం మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాం అదే మన విగ్రహం. అంటే అబ్రహాముకి దేవుడు అదే పరీక్ష పెట్టాడు. దేవుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. ఏమనంటే, కొడుకుని చంపమన్నాడు. కొడుకును ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా? ఇది ఒక గొప్ప పరీక్ష అబ్రహాముకి. అంటే విగ్రహం కొడుకా లేకపోతే నేనా? నన్ను ఆరాధిస్తాడా, కొడుకుని ఆరాధిస్తాడా? లేక ఇచ్చాను కొడుకుని, 100 సంవత్సరాల తర్వాత ఇచ్చాను కొడుకుని. ఆ కొడుకుని ఆరాధిస్తాడా లేకపోతే నన్ను ఆరాధిస్తాడా అని చెప్పి గొప్ప పరీక్ష పెట్టాడు అబ్రహాంకి. అబ్రహాం ఏం చేయాలి తెలిసిన పరీక్షలో విజయశీలుడు అయ్యాడు. కొడుకుని చంపడానికి సిద్ధపడ్డాడు కానీ దేవుని వ్యతిరేకించడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. మోరియా పర్వతం తీసుకెళ్ళి కొడుకుని చంపాడు. కత్తెత్తాడు ఇలాగా, నా కొడుకు అంటే ముఖ్యం నువ్వే నాకు ముఖ్యం అని చెప్పేసి కత్తిలాగా ఎత్తేటప్పుడు దేవత చెయ్యి అట్టేసుకుంది. ఆ దేవతతో వచ్చి చెయ్యి అట్టుకోకపోతే ఆ రోజు ఆ పిస్సాలు చచ్చిపోవాలి. యోగు కూడా చాలామంది అతన్ని హింసించారు, బాధించారు, నిందలేశారు, చాలా కార్యాలు చేశారు. అయినా కానీ యోగు ఎక్కడా కూడా తొనలేదు. నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నా దేవుణ్ణి ఒక్క మాట కూడా నేను అనడానికి నాకు అర్హత లేదు, నా యొక్క జన్మ పాపాన్ని బట్టి నేను ఈ విధంగా శిక్షించబడుతున్నాను తప్ప, దేవుడు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నాడు తప్ప, నేను ఎంత మాత్రము దేవుణ్ణి శోధించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ నాకు అర్హత లేదని చెప్పి ఎప్పుడు కూడా దేవుడికి తిరగబడలేదు వ్యక్తి. అందుకు తిరగబడ్డాడు కాబట్టి యోగు రెండింతలు పొందుకున్నాడు. అబ్రహాము శత్రువుని స్వాధీనపరుచుకున్నాడు.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూడండి, ఆ నెబుకద్నెజర్ ఎంతగా శోధించినప్పటికీ కూడా ఆ అగ్నిగుండం మీద హెచ్చు చేసేసి 7 ఇంతల అధికంగా మంట చేసేసి నిన్ను ఇసిరెత్తమ్మకు లొంగకపోతే అన్నాడు. ఏమన్నారు తెలిసిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు? మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు. ఆమేన్, హల్లెలూయా. మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, మేము నీకు మాత్రం లొంగం, మేము వాక్యానికి మాత్రం లాజీ పడం. మాకు ఖచ్చితంగా మా దేవుడు కావాలి. మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, మీ ఇస్త్రీ అంటే ఏం చేసుకుంటారు చేసుకోండి, చచ్చిపోయినా పర్లేదు, మేము మాత్రం వాక్యం విషయంలో రాజీ పడమన్నారు. హల్లెలూయా. వాళ్ళు అలా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అగ్నిగుండంలో ఆయన వచ్చేసాడు. చూసారా, దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా విగ్రహము ఏదో వాళ్ళ ముందు అధికంగా దొరుకుతుందని చెప్పి దాన్ని విగ్రహం చేసుకోలేదు, కానీ వాక్యంతో నిలబడ్డారు కాబట్టి దేవుడు వారితో నిలబడ్డాడు. వాళ్ళు వాక్యంతో నిలబడ్డారు, దేవుడు వారితో నిలబడ్డాడు. హల్లెలూయా. అయితే ఈ బిలాము అన్నవాడు ఉన్నాడు, బైబిల్లో ఒక బిలాము అన్న ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఆ యొక్క రాజు, బాలాకు రాజు ఇచ్చే బంగారము, బాలాకు రాజు ఇచ్చే డబ్బు, బాలాకు రాజు ఇచ్చే అధికారాన్ని చూసుకొని దేవుని పిల్లలు శపించడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అది అవకాశవాది అతను. విగ్రహం ఏదైందంటే డబ్బు అయింది అతనికి. విగ్రహం ఏదంటే డబ్బును ప్రేమించాడు, సిరి సంపదను ప్రేమించాడు, పేరు ప్రతిష్టను ప్రేమించాడు. అందుకోసమే దేవుడు ఏం చేశాడు తెలుసండి, బిలాముని ఎంత భయంకరంగా శిక్షించాడంటే కడకి గాడిదే ఒక తంత నిందని, ఆయన నడిపించే గాడిద తను తన్నేసింది. చూడండి, వాక్యంతో నిలబడి రాజీ పడకుండా ఉన్నవారితోనేమో దేవుడు నిలబడ్డాడు, ఆ వాక్యపక్షంగా నిలిచి అవకాశం కోసం డబ్బుని విగ్రహంగా చేసుకున్న వ్యక్తినేమో ఆయన గాడిద ఆయన తన్నేసింది. హల్లెలూయా. దేవుడు చాలా చిత్రమైన మనిషి అండి, ఎవరు తీసుకున్న గోతులు ఆడిపడతాడట, అలా నడిపిస్తాడు గడక దేవుడు. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా. విగ్రహారాధన, వ్యభిచారం. వ్యభిచారం అని తెలుసు కదా, ద్వేషం. అంటే ఒక మనిషిలోకి ద్వేషం ఎలా వచ్చిందంటే, ఈ మంచి చెడు తెలివితేటనిచ్చే వృక్ష ఫలాన్ని తినడం వలన ఒక మనిషిలోకి ద్వేషం వచ్చింది. కలహాలు, దెబ్బలాట్లు. అంటే ఒక వ్యక్తి ఊరకమే ప్రతిదానికి గొడవ పెట్టుకుని, ప్రతిదానికి యుద్ధానికి ముందుండి అందరినీ కూడా రకరకాల గొడవలు పెట్టి ఒక యుద్ధానికి పరుగు పెడుతున్నాడంటే అతను కలహాలు పెట్టడానికి, దెబ్బలాట్లు పెట్టడానికి, రకరకాలుగా యుద్ధాలు చేయడానికి, హత్యలు చేయడానికి ముందుకి వెళ్తున్నాడంటే, అతను కోరుకున్నాడంటే దేనికోసం? అతను మంచి చెడు తెలివితేటలనిచ్చే వృక్ష ఫలాన్ని తినడం వలన ఆ యొక్క లక్షణం ద్వారా ఈ వ్యక్తిలోనికి ద్వేషం వచ్చింది, కలహం వచ్చింది, మత్సరాలు, క్రోధం వచ్చింది, కక్షలు వచ్చినాయి, భేదాలు వచ్చినాయి, విపత్తులు వచ్చినాయి, అసూయ వచ్చింది, మత్తతలు వచ్చినాయి, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమా డ్యాన్సులు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సినిమా అల్లరి, రకరకాల డ్యాన్సులు, రకరకాల ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మనుషుల్ని అల్లరింప చేయడానికి చేస్తున్న ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే ఇవన్నీ ప్రపంచంలో ఎలాగొచ్చినాయండి? ఒక మనిషిలో ద్వేషం ఎలాగొచ్చింది? ఇతను తిన్నాడు, అవ్వ తిన్నది, మంచి చెడు తెలివితేటలిచ్చే వృక్షఫలాన్ని తిన్నది, అందుకే ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, పగ వచ్చింది. ఈ యొక్క దుష్క్రియలన్నీ కూడా ఆ ఫలం ద్వారా మనిషిలోనికి వచ్చినాయి. అంటే ఇవి ఎలా వచ్చినాయి? శరీరంలో లేవి, ఈ శరీరంలో లేవు. ఈ గుణ లక్షణాలు ఎక్కడున్నాయంటే రక్తంలో ఉన్నాయి. ఇప్పుడు మనకు బీపీ ఎలా తెలుస్తుందని మిషన్ పెడితే తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే అతనికి డెంగ్యూ ఉందా, మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా, లేదా కరోనా ఉందా, లేకపోతే ఈ రకరకాల వ్యాధులన్నీ కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తున్నాయి. కావండి, వింటున్నారా? హల్లెలూయా. రోగములన్నీ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతున్నాయి. మరి ఈ యొక్క అసూయ, ద్వేషం, కలహం, పగ, ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఏ టెస్ట్ అయితే తెలిస్తే మనకి? ఏమండి, బైబిల్ టెస్ట్ చేయాలి. బైబిల్ టెస్ట్ చేస్తే అప్పుడు మనకు అసూయ ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, కలహాలు ఉన్నాయా, వ్యభిచారం ఉందా, జారత్వం ఉందా, ఈ కార్యాలన్నీ కూడా బైబిల్ టెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అతనికి బైబిల్ టెస్ట్ చేస్తారు.
నీకు బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారో బ్లడ్ టెస్ట్ చేస్తే శరీర రోగాలు తెలుస్తాయి. బైబిల్ టెస్ట్ చేస్తే ఎందుకంటే ఆత్మ కాబట్టి ఆత్మని టెస్ట్ చేస్తారు. బైబిల్ ఏంటండి? ఆత్మ ఉన్నది. వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాక్యంగా మారుతుంది, ఆత్మగా మారుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ మన ఆత్మ టెస్ట్ చేస్తుంది. ఆ ఆత్మ మన ఆత్మ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు నీకు అసూయ ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, కలహాలు ఉన్నాయా? ఈ కార్యాలన్నీ కూడా బైబిల్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తాయి. ఒక వ్యక్తి నా జీవితంలో ఏం పాపం ఉందని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. అతనికి బైబిల్ టెస్ట్ జరగాలి. ఈ బైబిల్ టెస్ట్ ఎప్పుడైతే అతను చేసుకున్నాడో అప్పుడు అతని జీవితంలో ఉన్న కార్యాలన్నీ వస్తాయి. ఇవన్నీ మనిషిలోకి ఏదైనా తోటలో వచ్చేసినాయి, పాపం ద్వారా వచ్చేసినాయి, రక్తం ద్వారా వచ్చేసినాయి. అయితే లాస్ట్ వీక్లో మనం చెప్పుకున్నాం, ఇప్పుడు రక్తము ద్వారా పాపం ఎంటర్ అయింది కాబట్టి, రక్తంలోకి పాపం అంతా వచ్చింది కాబట్టి, శాపము పాపము ఇవన్నీ కూడా జన్మ పాపం ద్వారా ఎంటర్ అయినాయి కాబట్టి, ఇప్పుడు ఈ యొక్క కయ్యేను హేబేలు దేవునికి బలిపీఠం కట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హృదయాలు సమర్పించుకొని వాళ్ళ జీవితాలు సమర్పించుకొని వాళ్ళు దేవునికి అంగీకారంగా మారాలి. హేబేలు కయ్యేను ఏమయ్యారండి? జన్మ పాపం ద్వారా పాపులు అయిపోయారు. ఎవరు వింటున్నారా? హేబేలు కయ్యేను జన్మ పాపం ద్వారా వాళ్ళు ఏమయ్యారండి? పాపులు అయిపోయారు. ఇప్పుడు ఈ పాపులు అయిపోయిన వారు దేవుడి దగ్గరికి వెళ్ళి అంగీకరించబడాలి. పాపి దేవుడి దగ్గరికి వెళ్ళి అంగీకరించబడాలి. ఇప్పుడు వాళ్ళు పాపం చేసి దేవుని యొక్క చిత్తమును కోల్పోయారు. దేవుని యొక్క మనిషికి దేవునికి ఒక అగాధం అనేది, పాపం అనే అగాధం అనేది ఏర్పడిపోయింది. కయ్యేని కానీ హేబేలు కానీ దేవుడితో మాట్లాడే అర్హత కోల్పోయారు. ఆదాము చేసిన పాపను బట్టి, అవ్వ చేసిన పాపను బట్టి. వాళ్ళు పాపం చేయకుండా దేవుడి చేత అంగీకరించబడక్కర్లా. ఎందుకంటే దేవుడు ఆదాము కూడా సమానమై ఉన్నారు పాపం చేయకముందు. కానీ పాపం చేసిన తర్వాత వీళ్ళు దేవుడి చేత అంగీకరించబడాలి. ఎందుకంటే దేవుడు పాపం ఉండగా నేను అంగీకరించడం, పాపం ఉండగా దేవుడు నిన్ను అంగీకరించడం. పాపము పోగొట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తే నిన్ను అంగీకరిస్తాడు. పాపం పోగొట్టుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పాపం పోగొట్టుకునే మార్గం ఎక్కడ పెట్టాడంటే దేవుడు శ్రేష్టమైన బలిపీఠం ఒకటి ఏర్పాటు చేసి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని కడుక్కోవాలి. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి పాపాన్ని కడుక్కోవాలి కాబట్టి హేబేలుకి బలిపీఠం కట్టే మార్గాన్ని చెప్తా ఉన్నాడు దేవుడు. కయ్యేని చెప్పలా. ఎందుకంటే దేవుడు బలిపీఠం కట్టాలంటే ఒక మనిషికి దేవుడు రెవల్యూషన్ ఇవ్వాలి. ఎవరు వింటున్నారా? కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు నేను స్లో అయిపోయింది. చూసారా ఎందుకు స్లో అయిపోయినంటే కొంచెం మీ హృదయంలోకి వెళ్తుందని. నన్ను పరిశుద్ధాత్మ ఫాస్ట్గా వెళ్ళవట్లేదు, ఆపేసింది. ఇక్కడ ఎందుకు ఆపిందంటే ఇక్కడ ఏదో పాయింట్ నాకు నా మైండ్లోకి వచ్చేసింది ఆల్రెడీ. దాన్ని మీ హృదయంలో పెట్టాలనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. బలిపీఠము కట్టాలంటే ఆ బలిపీఠమును దేవుడు అభిషేకించాలంటే ఆ బలిపీఠము దేవుని యొక్క క్రమ ప్రకారంగా కట్టబడాలి. హల్లెలూయా. ఏదో ఒక రకంగా అందంగా ఉంటుందని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బలిపీఠాలు కట్టేసుకుంటే ఆ బలిపీఠాల పైకి దేవుడు దిగిరాడు. కానీ దేవుని యొక్క క్రమ ప్రకారంగా ఆ బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ బలిపీఠాన్ని కట్టే మార్గాన్ని దేవుడు ఒక ప్రవర్తకి ఇస్తా ఉన్నాడు. మొట్టమొదటి భూమి మీద ప్రవర్తగా ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎవరంటే హేబేలు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు హేబేలు బలిపీఠం కట్టడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు బలిపీఠం కట్టడానికి సిద్ధపడి శ్రేష్టమైన బలిపీఠం కట్టాలి. మనిషి అయితే ఒక ఆర్డినరీ బలిపీఠం కడతాడేమో, కానీ దేవుడు శ్రేష్టమైన బలిపీఠం కడతాడు. ఇప్పుడు శ్రేష్టమైన బలిపీఠం కట్టాలంటే హేబేలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ బలిపీఠం నేను ఎలా కట్టాలి? నాకు తెలియదు. ఆ బలిపీఠం యొక్క రూల్స్ రెగ్యులేషన్ నాకు తెలియదు. దాన్ని ఎలా కట్టాలి? ఏ విధంగా కడితే నీకు నచ్చుతుంది? నీ క్రమం ఏంటి నాకు చెప్పు. ఆ క్రమం ప్రకారంగా నేను బలిపీఠం కడతాను. ప్రభు నాకు సహాయం చేయని వీళ్ళు మోకరించి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దిగి వచ్చి హేబేలు ప్రత్యక్షత ఇచ్చింది. హల్లెలూయా. ఆ బలిపీఠాన్ని ఎలా కడతా ఉన్నాడంటే ఇప్పుడు దేవుడు బలిపీఠాన్ని కట్టే మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. దేవుడు బలిపీఠం కట్టే మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. చూడండి, ఒకరోజు
భూమిపైకి ఏలియా వచ్చాడు. రాజుల గ్రంథంలో కనబడతాడు మనకి తిస్పీయుడైన ఏలియా. ఈ తిస్పీయుడైన ఏలియా అక్కడ బలిపీఠం కడతా ఉన్నాడు. అక్కడ యెజబెల్ బలిపీఠాలన్నీ పడగొట్టేసింది. దేవుని యొక్క బలిపీఠాలన్నీ పడగొట్టేసింది. ఆమె అష్టారోతి యొక్క బలిపీఠాలు కట్టింది. బయలు దేవత యొక్క బలిపీఠాలు కట్టింది. హల్లెలూయా. బలిపీఠాలు చాలా ఉంటాయి. అయితే మనం ఏ బలిపీఠం కట్టామన్నది శ్రేష్టమైంది. మనం ఏ బలిపీఠం కట్టామన్నది తెలుసుకోవడమే శ్రేష్టమైన గుణలక్షణం. మనం నిజమైన బలిపీఠం దగ్గరికి వెళ్తున్నామా? నిజమైన బలిపీఠాన్ని దేవుడి క్రమపరిచిన క్రమమైన బలిపీఠం దగ్గరికి మనం వెళ్తున్నామా లేదా ముందు పరిశీలించుకోవాలి. మన పాపక్షమాపణ దొరుకుతుందా బలిపీఠం దగ్గరే? మనకు విడుదల దొరుకుతుందా బలిపీఠం దగ్గరే? మనం జీవం పొందుకునేదా బలిపీఠం దగ్గరే? మనం వెలుగు పొందుకునేదా బలిపీఠం దగ్గరే? హల్లెలూయా. అయితే శ్రేష్టమైన బలిపీఠం కట్టాలంటే దేవుని యొక్క నమూనా ప్రకారం ఏలియా కట్టడానికి బలిపీఠం కడతా ఉన్నాడు. అక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే చూడండి, అక్కడ యెజబెల్ ఏం చేసిందంటే ఆ బలిపీఠాలను పోగొట్టేసింది. యెజబెల్ బలిపీఠాలు కట్టుకుని బయలుదేవత యొక్క బలిపీఠాలు కట్టుకుని అష్టారోతి యొక్క బలిపీఠాలు కట్టుకుని 450 మంది పాస్టర్లు ఆ బలిపీఠాలు కట్టుకుని ఆ బలిపీఠం మీద ఆ ధూపం వేస్తూ ఆరాధన చేస్తూ బయలుదేవుడు పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు బయలారా బయలారా బయలారా, యెహోవా రా మా మీదకి రా. యెహోవా ఎవరని చెప్తున్నారంటే వాళ్ళు యెహోవాయే బయలుదేవుడు అన్నారు. యెహోవాయే బయలుదేవుడు అన్నారు. అలా చెప్పండి యెజబెల్ జీతాలు ఇచ్చి అలా చెప్తున్నారు. బయలారా యెహోవా రా, నువ్వు బయలు రూపంలో రా అంటున్నా పిలుస్తున్నారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా బలిపీఠాలు కట్టుకొని పిలుస్తున్నారు కానీ దేవుడు రావట్లేదు. హల్లెలూయా. దేవుడు రావట్లేదండి, యెహోవా రావట్లేదు. ఎందుకంటే ఆ క్రమమైన బలిపీఠం లేదు అక్కడ. అలా కట్టిందేమో బయలుదేవత గుడి, బయలుదేవత యొక్క బలిపీఠం కట్టారు, అష్టారోతి యొక్క బలిపీఠం కట్టారు. దేవుడు రమ్మంటే ఎక్కడ వస్తాడు? అక్కడికి రాడు. అయితే సాయంకాల సమయంలో ఏలియా వచ్చాడు. సాయంకాల సమయంలో ఏలియా వచ్చి ఆయన బలిపీఠం కడుతున్నాడు. చూస్తారా? రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 18 అధ్యాయం 24 నిమిషాలు. పేరును బట్టి ప్రార్థన చేయుడు. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుడు. ఏ దేవుడు కట్టెలను తల్లబెట్టుల చేత ప్రత్యుత్తరం ఇచ్చెనో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వెయ్యవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయల పేరును బట్టి ప్రార్థన చేసింది. కానీ ఒక మాట అయినను ప్రశ్నించు వాడెవడనూ లేకపోగా వారు తమ చేసిన బలిపీఠం యొక్క గంతులు వేయు మొదలుపెట్టి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాసము చెయ్యగా వారు మరి గట్టిగా కేకలు వేయి అంటున్నాడు. ఎన్ని అల్లు ఏం చెప్పినా దేవుడు రావట్లేదు, ఎంత స్తుతులు చేసినా దేవుడు రావట్లేదు. జప్పట్లు కొట్టేసి బయలు వేసేసి గొంతులు వేసేసి ఎన్ని రకాలుగా చేయాలన్ని రకాలుగా చెప్తున్నారు. దేవుడు మాత్రం రావట్లేదు. ఈ ఏలియా అపహాస్యం చేస్తున్నాడు. బహుశా ప్రయాణంలో ఎక్కడన్నా ఉన్నాడు, గట్టిగా కేకంటారు బాబు, లేదా ఎక్కడ నిద్రపోతున్నాడేమో, లేదా ఎక్కడన్నా ప్రయాణంలో ఉన్నాడేమో, ధ్యానం చేస్తున్నాడేమో, గేళ మీ కేకలా వినపడట్లేదేమో, కొంచెం గట్టిగా కేకండి అని చెప్పేసి అపహాస్యం చేస్తున్నాడు ఏలియా. ఆ ఏలియా మాటలని ఇంకా రెచ్చిపోతున్నారు వీళ్ళు. ఆ ఏలియా మాటలని ఇంకా బాగా చెప్తున్నారు. ఎన్ని కేకలు ఎత్తున్నా సరే మా దేవుడు రావట్లేదు, బయలా రా, హల్లెలూయా 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 అంటారు. ఏం హల్లెలూయా, ఏమి హల్లెలూయా అని చెప్పినా రావట్లేదు.
ఎందుకు రావట్లేదంటే రక్తము కారు మట్టుకు తమ మర్యాద చెప్పిన కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహాలను కోస్తున్నారు. కత్తులతో కోసేసుకున్నారు. అంటే దేవుడికి రక్తం అంటే ఇష్టం కదా, దేవుడికి రక్తం అంటే బాగా ఇష్టం. అందుకని రక్తాన్ని అభిషేకించేస్తే వచ్చేతని కోసేసుకున్నారు. ఇలాగ కోసేసుకుని రక్తం ప్రోక్షించినా సరే రావట్లేదు ఆయన. అంటే వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు వీళ్ళు. దేవుని క్రమ ప్రకారంగా ఆరాధన చేయట్లే. మనం దేవుని క్రమ ప్రకారంగా ఆరాధన చేయకుండా ఎన్ని రకాల గొంతులు వేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డబ్బులు కొట్టినా, ఎన్ని రకాల కేకలు అరిచినా, ఎన్ని చాలా రకాలుగా చేసినా దేవుడు రాడు. ఆయన రానే రాడు. వచ్చినట్టుగా ఏదో ఉద్రేకం తెచ్చేసుకుని గొంతులు వేసేసి చప్పలు కొట్టేసి అలా కొడతారు చాలా మందిని. ఎందుకు కొడతారో అలాగే తెలియదు. కొట్టేసి ఈ శివరంలో శివరికి వెళ్ళిపోతారు, ఆ శివరంలో శివరికి వెళ్ళిపోతారు. అంటే దేవుని క్రమం లేకుండా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అలాగే చేస్తున్నారు. చాలా మంది వాళ్ళు తప్పలు కొట్టేస్తారు. ఏదో అభిషేకం వచ్చి నాకు ఎంత కొట్టేస్తారు. చుట్టుపక్కల కూడా భయపడిపోతారు. ఏదో వచ్చింది కానీ ఆ దేవుడు ఆత్మ అంటే ఏంటో దైవాత్మ అంటే ఏంటో తెలియదు కదా. ఏదో దేవుడు చేయడం చుట్టుపక్కల కంగారు వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే ఆ విధమైన వాతావరణం సృష్టించారు అక్కడ. వాళ్ళందరూ అంటే పెంతుకొస్తు జనం అంటే వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఎవరండి? పెంతుకొస్తు ప్రజలు, పెంతుకొస్తు సంఘం. అది వాళ్ళు ఎంత ఉజ్జయంగా ఆరాధన చేస్తున్నారంటే దావీదు వాళ్ళని నాట్యం ఆడి నేను డొక్కు కొడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నారు. తెల్లబట్టలు వేసేసారు అందరం. మేము యెహోవా భక్తులం, యెహోవాని ఆరాధిస్తూ ఉన్నాం, యెహోవాని మేము సేవిస్తూ ఉన్నాం. మా దేవుడు మా దగ్గరికి వచ్చి మా ఆరాధన స్వీకరిస్తాడని చెప్పి చేతులు కోసుకున్నారు, కాళ్ళు కోసుకున్నారు, మొక్కలు కోసుకున్నారు. బయలా రా అని చెప్పి కేకలు పెడుతున్నారు. ఎంత కేకేసినా, ఎంత పిలిచినా దేవుడు మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు బలిపీఠము దేవుని యొక్క క్రమ ప్రకారంగా వాళ్ళు కట్టలేదు. వాళ్ళు బయలుదేవుడి యొక్క బలిపీఠం కట్టి దేవుడిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎక్కడ వస్తాడైనా, ఎలా వస్తాడైనా? ఈరోజు డినామినేషన్ సంఘాలు వాక్య ప్రకారంగా బలిపీఠాలు కట్టకుండా, వాక్య ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్లకుండా వాళ్ళ ఇష్టానుసారమైన బలిపీఠాలు కట్టేసుకుని ఎన్ని పాటలు రాయాలని పాటలు రాస్తున్నారు, ఎన్ని ప్రసంగాలు చేయాలని ప్రసంగాలు చేస్తున్నారు, ఎన్ని బోధలు చేయాలని బోధలు చేస్తున్నారు, ఎన్ని సంఘాలు కట్టాలని సంఘాలు కడుతున్నారు. కానీ ఆ బలిపీఠాల మీద దేవుడు దిగి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే వాళ్ళ బలిపీఠాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించే సమయంలో వారు ప్రకటన చేయించి వచ్చింది. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడను లక్ష్యము చేసిన వాడను లేకపోయాను. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగుగాక. కనీసం వారికి మాట కానీ ఏం రావట్లేదు, ప్రత్యుత్తరం ఏం రావట్లేదు. వాళ్ళకి జవాబు ఇచ్చిన నాదుడే లేడు. ఏంటి ఎంత గట్టిగా ఆరాధన చేస్తున్నారు? చేతులు కోసుకున్నారు, కాళ్ళు కోసుకున్నారు, మొళ్ళు కోసుకున్నారు. మొత్తం రకరకాలుగా వాళ్ళు ఎంత ప్రయత్నాలన్నీ చేసి దేవుడిని ఆరాధిస్తున్నారు. కానీ వారికి ఏ జవాబు రావట్లే. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి